హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. క్రిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిస్సెస్ లింగం గారి తమ్ముడి కొడుకు సారథి వచ్చాడు. అతను ఫారిన్ వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు 4 సంవత్సరాల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్తాడట. మా అమ్మ అమ్మే, ఆవిడే. ఇంట్లో పిల్లికి పిల్లలు పుట్టినా ఊరంతా చాటింపు వేయాల్సిందే. మిస్సెస్ లింగం తన మేనల్లుడు ఇంకో నెలకు వస్తాడనగానే ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది. మా వాడు వస్తున్నాడు, వాడికి అది ఇష్టం, ఇది ఇష్టం, వాడికి ఇది చూపించాలి, అది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న క్లబ్కు వెళ్ళినా ఇదే టాపిక్ మాట్లాడేది. అప్పటికే మేమంతా అతని ఫోటో చూసి ఉన్నాం. మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకుని నా ఫోటోలు ఉన్న ఆల్బంలో భద్రపరిచింది. సారథి రాగానే అతన్ని ఎంగేజ్ చేయటం కోసం మా అమ్మ తను కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది. సారథి వచ్చాడు. మా అమ్మ కూడా మిస్సెస్ లింగంతో ఏరోడ్రోమ్కి వెళ్ళింది. వచ్చిన రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు. 5 గంటలకు అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అతనికి గ్రీన్ చాలా ఇష్టమట అంటూ లేతాకు పచ్చ చీర జాకెట్తో స్వయంగా తనే ముస్తాబు చేసింది, నగలు అలంకరించింది. వంట ఇంట్లోకి వెళ్ళి తాయారమ్మ దగ్గరుండి పలహారాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసింది. ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. సారథి మిస్సెస్ లింగం వచ్చారు. నాన్నగారు అమ్మ ఎదురు వెళ్ళారు. నేను హాలులో బొమ్మలా నిలబడి ఉన్నాను. వాళ్ళు లోపలికి వచ్చారు. పరిచయాలు జరిగాయి. అమ్మ మిస్సెస్ లింగం సారథికి చెరో పక్కన, అతనికి ఎదురుగా నాన్న నేను కూర్చున్నాం. అతను కూర్చున్న ఆ 2 గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది. అన్ని విషయాలు అసర్కలంగా మాట్లాడి అన్నింటిలోనూ తనకి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు. అతను ఏ సంభాషణ ఎత్తినా అమ్మ మిస్సెస్ లింగం వెంటనే అందుకుని దాని లోతు రీతుల గురించి మాట్లాడారు. ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురు మధ్యలోనే నడిచింది. నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం 1-6 మాట్లాడారు. నాకేమో కూర్చుని నడుము నొప్పి పుడుతోంది. నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది. పరధ్యానంగా నా ఆలోచనలోకి జారిపోయిన నేను అలవాటు చొప్పున ఎడం చేయి చిటికిన వేలు నోట్లో పెట్టుకుని కొరకసాగాను. అలా ఎంతసేపటి నుంచి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు. మధ్యలో అమ్మ ఒకసారి అందరికీ ఐస్ క్రీముల కప్పులు అందిస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు నా వేలి వైపు ఉరిము చూసింది. నేను చుటుక్కని తీసేశాను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్కబెడుతూ గదిలో గుమ్మాలని, వాటికున్న పరదాలని, కుర్చీలని, క్రిందపరిచిన కార్పెట్ను మార్చి చూస్తూ కూర్చున్నాను. ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో ఇలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న నరకాలని ఎన్ని అనుభవిస్తున్నారో కదా. సారథి లేచి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నాడు. వెంటనే కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా, అరే చాలా టైం అయిందే, గంటలు నిమిషాల్లో గడిచిపోయాయి అన్నాడు. అమ్మ సుతారంగా తన అందమైన చిరునవ్వు నవ్వింది. అతను అమ్మ వైపు గౌరవాభిమానాలతో చూశాడు. వెళ్ళేటప్పుడు నాతో కూడా చెప్పాడు, కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కృష్ణవేణమ్మ గారి కూతుని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్టుంది. కానీ క్షణంలో సగం వైపు నా వైపు చూసిన ఆ చూపుల్లో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను పసిగట్టాను. స్త్రీ ఇతని ముందు స్త్రీ కాదు, ఓ జిలేబీ ముక్కలానో మైసూర్ పాకులానో కనిపిస్తుంది. ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు జల్లుమంటుంది. ఆడపిల్లని తినుబండారంగా భావించి అందితే అమాంతం కొరుకు తినేయాలనే మనస్తత్వం, ఆశ, ఆకలి గల మనిషిలా ఉన్నాడతను. మొత్తానికి అమ్మకి సారథి చాలా నచ్చాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అతని ఫోటోను వివిధ కోణాల్లో పరిశీలిస్తూ మనిషిలో టీవీ దర్పం ఉన్నాయి, రాజసం ఒట్టిపడుతోంది అని వర్ణించసాగింది. నాకేమో అతను అస్సలు నచ్చలేదు. మెల్లోటై, జబ్బలకు బిగుగా అంటిపెట్టుకుని ఉన్న టెర్లిన్ షర్టు, పక్క పాపిడితో జాగ్రత్తగా దూకున్నట్టు జుట్టు, వెనక బట్టతలవుతుందేమోనని అనుమానం. వీటన్నిటినీ చూస్తే అతను తన విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడని అనిపించింది. ఆ నవ్వు మరీను. అతని ముఖంలో నవ్వు గోడకు మేకు కొట్టి తగిలించినట్టు ఉంటుందే తప్ప సహజంగా ఉండనే ఉండదు. పై పెదవి బిగబెట్టి క్రింది పెదవిని కుడివైపు సాగులాగుతాడు. పూర్తిగా నవ్వేస్తే ఆయన సొమ్ము ఏం పోతుందో మరి. కళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళ మీద పడగానే అదేదో లోతులు కులిచే యంత్రంలా ఉన్నాయి.
మనిషిని చూడగానే వారి మనస్తత్వాలు కనిపెట్టేయగల నేర్పున్నట్టుంది. సారథి ఉన్న వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి. అమ్మ సూచన మీద మిస్సెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం సెలవు పొడిగించాడు. అతను ఉన్నన్ని రోజులు మేము అతని నీడలా అంటిపెట్టుకునే తిరిగాం. అతని కోసం మా అమ్మ ఆ 15 రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. సారథితో నాకు వివాహం ఖాయమవబోతోంది అన్న వార్త ఎవరి నోటి నుంచి ఎలా వెలువడిందో గాని ఇట్టే ప్రచారం లేకొచ్చేసింది. ఎవరి నోటి నుంచి విన్నా ఇదే. క్లబ్కు వెళ్ళినా, బజార్లో ఎవరు కలిసినా, మేము ఎవరింటికి వెళ్ళినా, ఎవరైనా మా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపటం ప్రారంభించారు. నీ అంత అదృష్టవంతురాలు లేదని పొగడసాగారు. ఇదంతా నీ అదృష్టం అనే కంటే మీ అమ్మ ప్రయోజకత్వం అనే ద్వంద్వార్థం వచ్చేటట్టు కొంతమంది మాట్లాడారు. సారథి వెళ్ళిపోయే రోజు వచ్చింది. మా అమ్మ ఆర్భాటంగా విందు ఏర్పాటు చేసింది. ఆ రోజు నన్ను షోకేసులో పెట్టే బొమ్మలా అలంకరించింది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత అందరం కూర్చున్నప్పుడు సారథి నన్ను వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు మాటల ద్వారా వ్యక్తపరిచాడు. అమ్మ ముఖం 1000 వోల్టుల బలుబులా వెలిగిపోయింది. అతను వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చాడు. నా చీర బాగుంది అని మెచ్చుకున్నాడు. నా నగలు అలంకరించుకునే విధం కొత్తగా ఉందని ప్రశంసించాడు. ఇదంతా అమ్మ ప్రతిభే, నాకేం రాదు అన్నాను అతన్ని క్రీగంట కనిపెడుతూ. అచ్చు నేను అనుకున్నట్టే అయింది అతని కళ్ళు. ఆ ప్రయత్నంగా ప్రశంసాపూర్వకంగా అమ్మవైపు తిరిగినాయి. వాటిల్లో అభిమానం తొణికిసలాడింది. సారథి అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవటం నేను గమనించకపోలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమాంతం నా దగ్గరికి వచ్చి గట్టిగా గుచ్చి కౌగిలించుకుంది. ఎంతో ఆనందంగా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా, నువ్వు కాదు నేను. అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత భాగ్యం చేసుకుని పుట్టాలి అంది అమ్మ. చివరి మాటలకు నేను ముఖం ముడుచుకోవడం, అంత ఆనందంలోనూ ఉన్న ఆవిడ గుర్తించనే లేదు. అతను అడుగు పెట్టగానే నా ఇంటికే కొత్త కల వచ్చిందంది అమ్మ. నాకు అది నచ్చలేదు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఇల్లు మాటు మడిగింది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిరగిరా తిరిగిన అమ్మ అలసిపోయిన దానిలా త్వరగా నిద్రపోయింది. తయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది. నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. నాన్న ఇంకా మేలుకునే ఉన్నాడు. నేను తలుపు తెరిచి లోపలికి తొంగి చూడగానే ఆయన, ఏం మీనా అన్నారు. లోపలికి వస్తాను నాన్నగారు, రా. లోపలికి వెళ్ళాను. ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. నిద్ర రావటం కోసం కాబోలు చేతిలో పుస్తకం ఉంది. నేను వచ్చి మంచం పక్కన ఉన్న టేబుల్ను ఆనుకుని నిలబడ్డాను. ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను. నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు. కొద్దిసేపైన తర్వాత మెల్లగా పిలిచాను, నాన్న. ఏమ్మా, ఇవాళ మీకు చాలా సంతోషంగా ఉందా నాన్న? ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కళ్ళజోడు తీసి తలెత్తి నా వైపు చూశాడు. రెప్పవాల్చకుండా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసిగట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మ ఈరోజు అంత సంతోషంగా ఉందే నాన్న, చీర అంచును లాగుతూ అన్నాను. అల్లుడు వస్తున్నాడని కావచ్చు. నాన్న నవ్వబోయారు కానీ నవ్వు రాలేదు. మరి మీకు లేదా? మీరు మామూలుగానే ఉన్నారే? నాకు సంతోషంగానే ఉంది మీనా. కొంతమంది మనసులో భావాలు పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు, కొంతమంది ప్రదర్శించలేరు, అంతే తేడా. నేను నిట్టూర్పు విడిచాను. సారథి గురించి మీ ఉద్దేశం ఏమిటి నాన్న? చాలా తెలివిగలవాడు, కడు సమర్థుడు, మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు. ఆ విషయం నేను వెంటనే పసిగట్టేశాను. తెలివిగలవాడు, సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్న? నాన్న మళ్ళీ నా వైపు చూశారు. తర్వాత నిదానంగా అన్నారు, ఆ రెండింటికి మంచితనం అభిమానం తోడు అయితే స్వర్గం అవుతుంది స్త్రీ జీవితం. లేకపోతే చెప్పలేం. అలాంటి వాడిని పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. భార్య కూడా తెలివితేటలు గలదై నేర్పది అయితే ఇద్దరూ యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు. వారి జీవితాల రణరంగమే అవుతుంది. అలా కాకుండా భార్య కాస్త నమ్రత గలది, వినయ విధేయతలు గలది అయితే యజమాని సేవకుల బాంధవ్యం ఉపమానం అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకమ్మా? సారథితో నాకు వివాహం అయితే ఎలా ఉంటుందో నేను ఆలోచించి చూసుకుంటున్నాను నాన్న నా వైపు చూశారు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నయనాల్లో ఆపేక్ష, ఆదరణ తొంగి చూసింది. నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది. ఆయన మెల్లగా నా చేయి అందుకుంటూ అన్నారు, చూడు మీనా, ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదు. ఇలా అడిగే అవసరం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా.
ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయం గుర్తించాలనే తెలివితేటలు కానీ నేర్పు కానీ మీ అమ్మకి లేవు. ఆ సంగతి నాకు తెలుసు. చెప్పమ్మా, నీ ఊహల్లో భర్త అంటే ఎలా ఉండాలని చిత్రించుకుంటున్నావు? అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాను నేను. చెప్పమ్మా, సంకోచించుకో. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఊహలు లేనే లేవు నాన్న. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సారథి గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా? మెల్లగా ఎంతో మృదువుగా అడిగారాయన. మీరన్నట్టు అతను చాలా తెలివిగలవాడు. అతనిలా అన్ని విషయాల్లోనూ ఏకధాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒక్కటి కూడా నాకు సరిగ్గా తెలియలేదు. నాకు నేనే చాలా అల్పురాలని అనిపించాను. అదే కాదు, ఇంకోటి కూడా నాకు బాగా తెలిసింది. అతని ప్రవర్తనలో కనిపిస్తున్న ఆనకవ, ఆ విధానం, ఆ అతి వినయం, మర్యాద ఇవి స్వతఃసిద్ధంగా వచ్చినవి కావని, తెచ్చిపెట్టుకున్నవని నాకు బాగా తెలుస్తోంది నాన్న. ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు. అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించను. నా జీవితానికి ఒక నియంత చాలు. మీనా, మీరు అమ్మతో చెప్పండి. మొదటి చూపులోనే శారద అంటే నాకు బోరు కొట్టింది. అతని సమక్షంలో నేను గొంగలి పురుగులా ముడుచుకుపోతాను. హాయిగా నవ్వలేను, నిర్భయంగా మాట్లాడలేను. నేను అల్పురాలననే భావం నన్ను వదలదు అనేసి వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను. మీనా, వెనక నుంచి పిలిచారు. గుమ్మం దగ్గర క్షణం ఆగాను. వెనక్కి తిరిగి నాన్న వైపు చూస్తూ మళ్ళీ అన్నాను, నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు. తన ఇంట్లో స్థానం ఇవ్వగలడు నాకు కావాలి. నా పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు. అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు, నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు. మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త పిల్లాజల్ల మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలుగంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సాయపడేవాడు నాకు కావాలి నాన్న. నా అందాన్ని పూజించేవాడు, మా అమ్మ గుణగణాలు కీర్తించేవాడు వద్దు నాకు. మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించగలిగిన వాడు నాకు కావాలి. మీరు చెప్పండి అమ్మకు. మీనా, మీనా! నాన్నగారు లేచి కూర్చుని అదుర్దాగా పిలిచారు. నేను గదివైపు పరిగెత్తేను. నా గదికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నా గుండెలు తేలిక పడ్డాయి. నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు. మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడి ధైర్యం ఇవ్వసాగింది. సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచూ ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ అమ్మ సమాధానం రాస్తూనే ఉంది. 1-2 సార్లు మాత్రం కవరు తెచ్చి నన్ను రాయమంది. నాకు రాదు, నువ్వే రాయి అన్నాను. ఒకసారి అమ్మ సారథికి వ్రాసిన ఉత్తరం నేను బజారుకి వెళ్తుంటే నాకు పోస్టు చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పు చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష వ్రాయగలదని నాకు ఇంతవరకు తెలియదు. చివరిలో నా గురించి ఒక పేరా ఉంది. అందులో నేను సారథికి ఉత్తరం రాయనందుకు నా తరపున తన క్షమాపణ కోరుతూ తర్వాత ఇలా రాసింది. సారథి, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతికారాపం చేసి పాడు చేశాం. దాని వయసు వికసించినా మనసు వికసించలేదు. అదెంత మూర్ఖురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయటం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటి వాడు అల్లుడుగా దొరకడం నాకు చాలా అదృష్టం. దానికి కాబోయే భర్త గురించే నేను ఎంత బెంగపడ్డానో దేవుడికే తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడు. నా బొగ్గల్లోకి వేడి రక్తం పొంగుకొచ్చింది. అమ్ము నన్ను గారాబం చేసిందా? నేను వట్టి మూర్ఖురాలినా? సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్తకుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను, కానీ తర్వాత నా గుండెలు పీచుమంటూనే ఉన్నాయి. సారథికి ఆ ఉత్తరం అందిందో లేదో నాకే అనుమానం. అమ్మకొచ్చిందో లేదో తెలియలేదు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలని ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళల్లో మెల్ల ఉందన్నాను. అతను 2 కాళ్ళ మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు. మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతను జుట్టు మరీ పలచగా ఉంది. 2 సంవత్సరాల్లో బోడిగుండవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు, కానీ సారథి బట్టతలైతే చాలా వికృతంగా ఉంటాడని చెప్పటం ప్రారంభించాను.
నేను నవ్వుతూ నవ్వుతూ కాస్త కాస్తగా పైకి కనపరుస్తున్న ఈ అయిష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తోందని చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసేసరికి మూర్ఛవచ్చినంత పనైంది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరకు ధైర్యం తెచ్చుకుని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. ప్రక్కనే చేతి నిండా రసీదులు పట్టుకుని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారం అంతా ఇంట్లో ఖర్చయిన డబ్బుకు జాబితాలు లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 10-11 గంటలకు కానీ తెమలదు. లాభం లేదనుకుని నేను విరమించుకుని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద ఇలా రాశాను. మమ్మీ, నాకు సారదంటే ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తోంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తయారమ్మ చేతికిచ్చి అమ్మ బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను.